సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘమైన పాదయాత్రని నిర్వహించింది. ఈ యాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ముందుకొచ్చినాయి. ప్రధానంగా మంచినీళ్ళ సమస్యని ప్రజలు ఎదుర్కొంటున్నారు. గోదావరి జిల్లాలో త్రాగటానికి మంచినీళ్ళు లేకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. ప్రజలు కొనుక్కుని నీళ్లు తాగాల్సి వస్తుంది. త్రాగునీటి సమస్య మీద ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టి ఈ సమస్యని పరిష్కరించాలని ఈ రోజున భీమవరంలో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. టిట్కో ఇళ్ళు స్వాధీనం చేసిన చోట కూడా మౌలికమైనటువంటి సౌకర్యాలు లేక ఆ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సంఘటనలు కూడా కనపడుతున్నాయి. టిట్కో ఇళ్ల దగ్గరికి రేషన్ వ్యాను, గ్యాస్ సప్లై వ్యాన్లు రావట్లేదని కూడా వారు తెలియజేశారు. ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని కోరుతున్నాం. జిల్లాలో చాలా చోట్ల రోడ్ల సౌకర్యాలు లేక ప్రజలు సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని పరిష్కరించాలి. కొన్ని చోట్ల ప్రజలకి బస్ స్టాప్లు అందుబాటులో లేవు. వారు మైళ్ళ తరబడి ప్రయాణం చేసి బస్సులు ఎక్కాల్సి వస్తుంది. అవసరమైన చోట్ల బస్ స్టాప్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. స్త్రీ శక్తి పథకం బస్సుల సంఖ్యని పెంచాలి. ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. సిబ్బంది సంఖ్యను కూడా పెంచాలి. బస్ స్టాండ్లలో కూడా సౌకర్యాల్ని పెంచాలని కోరుతున్నాం. కాలుష్యం సమస్య తీవ్రంగా ఉంది. ఈ కాలుష్యం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. యాత్ర బృందం దృష్టికి అనేక చోట్ల ప్రజలు ఈ సమస్యని తీసుకొచ్చారు. తక్షణం ప్రభుత్వ యంత్రాంగం కాలుష్య సమస్యని పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. యుద్ధం పేరుతోటి గ్యాస్ ధరల్ని, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచడం అన్యాయం. ప్రభుత్వం వీటి ధరలు పెంచకుండా ప్రజానీకానికి పాత రేట్లకే అందించాలి. పాత రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, తగ్గించాలి. కరెంటు ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. గ్యాస్ అందరికీ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఎస్సీలు క్రైస్తవులుగా మారితే ఎస్సీల సౌకర్యాలు వర్తించవు అని తీర్పు ఇవ్వటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది లౌకిక రాజ్యంలో తిరోగమన చర్యగా భావించాల్సి వస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల కోర్టులు కూడా ఎస్సీలు క్రైస్తవులుగా మారినా వారికి ఎస్సీ సౌకర్యాలు వర్తిస్తాయి, దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగానే గుర్తిస్తాం అని అనేక సందర్భాల్లో చెప్పినాయి. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ తీర్పు రావడం అన్యాయం. ఎస్సీలు క్రైస్తవులుగా మారినా ఈ రోజుకి వారు అంటరానితనాన్ని, కుల వివక్షని, సామాజిక వివక్షని ఎదుర్కొంటున్నారు. దాడులకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వారికి రక్షణ కల్పించాల్సింది పోయి కోర్టులు తిరోగమన తీర్పులు ఇవ్వటం బాధాకరమైనటువంటి విషయం. దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని పునరుద్ఘాటించాలి. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ కూడా వివిధ సందర్భాల్లో దళితులు క్రైస్తవులుగా మారినా ఎస్సీల హక్కులే వర్తింపజేయాలి అని తీర్మానాలు కూడా చేశారు. దానికి అనుగుణమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దళిత క్రైస్తవులకి ఎస్సీల యొక్క హక్కుల్ని వర్తింపజేయాలి అని కోరుతున్నాం. కుల వివక్ష, అంటరానితనం రూపుమాపడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సామాజిక న్యాయం అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దళితుల మీద దాడులు, అత్యాచారాలు అరికట్టడానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎప్పటికైనా సుప్రీంకోర్టు తన తీర్పుని పునఃపరిశీలించి ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తీర్పు మీద అప్పీల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పుల మీద మరోసారి అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని విజ్ఞప్తి చేస్తాం.